గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా అయినండి, సత్తు, రసము, శంకుపాశానం ఈ మూడు కలిపి సున్నం. ఎలా అంటే చెప్తున్నా వినండి. సత్తు 15 గ్రాములు, రసము 15 గ్రాములు. వాటి రెండును కూడుకోవాలంటే 2 దొందించుకోవాలి. దొందించుకొని శంకుపాశానం 15 గ్రాములు కలపాలి. కలిపి దొండ ఆకు ఉంటుందా, దొండ అంటే ఏ దొండ, ఎర్రి దొండ అంటే సేదు దొండ అంటాం మేము. సేదు దొండ ఆకు పసురుతో బాగా నూరాలి. నూరేసి బాగా గట్టిగా ఒక 2 గంటలు 3 గంటలు బాగా మర్దన చేయాలి. బాగా మర్దన చేసి బాగా ఆరబెట్టేసి ప్రమిదల్లో పెట్టి సీల్ చేసి, అదే ఆ ప్రమిదలో పెట్టి సీల్ చేసి కింద పైన పెట్టి అదే ఆకు అనమాట. అంటే బిళ్ళను ఏం చేస్తారంటే బాగా ఎండబెట్టిన తర్వాత ఒక ప్రమిద తీసుకోండి. ప్రమిదలో మనం దంచిన ఈ ఆకుని పిట్టు ఉంది కదా, పసుపు తీసి బిళ్ళను నూరుతాం కదా. బిళ్ళ నూరి ఎండబెట్టిన తర్వాత మనకు పిట్టు ఉంటుంది కదా, ఆకు పిట్టును బాగా మళ్ళీ కచ్చా పచ్చా దంచేసి ప్రమిదలో పెట్టేసి, ప్రమిదలో పెట్టేటప్పుడు ఈ బిళ్ళకు ఒక గుడ్డ, పొత్తలాటి గుడ్డ చుట్టండి. గురిక అంటే మందు దాంట్లో కలవకుండా బిళ్ళ ఒక గుడ్డ చుట్టేసి ఆ బిళ్ళ ఆకు మీద పెట్టండి. ఆకు మీద పెట్టి మళ్ళీ పైన ఆకు వేయండి. ఇదే ఆకు దంచిన ఆకే వేసేసి బాగా గట్టిగా సీలు చేయండి. సీలు చేసిన తర్వాత ఒక 10 పిడకల పుటం వేయాలి. 10 పిడకలు ఒకసారి, రెండోసారి వచ్చేసి 15 పిడకలు, మూడోసారి వచ్చేసి 20 పిడకలు. ఇలా 3 పుటాలు వేయాలి. ఆకు అయితే మార్చుకుంటుండాలి, ఎప్పటికప్పుడు ఆకు మారుస్తుండాలి. అట్లా 3 పుటాలు వేస్తే మొత్తం ఏమైంది, సున్నం అయిపోద్ది మిత్రమా. ఈ సున్నాన్ని తీసుకొని మీరు ముందుకు పోయే మార్గం ఉంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.